అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 12 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకుంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం ఇవ్వను. మన గురుగారి పేరు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్ల చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారం అండి, రేపటిన ఉదయము 8:30 నుండి రాత్రిలోపు ఎక్కడైనా కానీ ఒక వార్త అయితే రాబోతుందని చెప్పుకోవాలి. రాత్రిలోపు ఈ వార్త మిమ్మల్ని కలవర పెడుతుంది. మరి దేనికి సంబంధించినటువంటి వార్త, అది శుభవార్త, అశుభవార్త, వీరి జీవితంలో ఏ విధంగా ఆ వార్త మలుపు తిరగబోతుంది, ఈ రాశి గురించి పూర్తి వివరణ అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారు ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు రేపటిన కనిపించబోతున్న విషయాలు కూడా వివరంగా తెలుసుకుందామండి. ఈ రాశి అనేది రాశిచక్రంలో ఖచ్చితంగా కూడా మొట్టమొదటి రాశి. ఈ రాశికి అన్ని రకాల కూడా, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలండి. అన్ని రకాలు కూడా ఈ రాశి వారు ఎప్పుడన్నా వ్యక్తిత్వం ముందు గమనించినట్లయితే మీరు దృఢ సంకల్పంతో కార్యచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత నిద్రపోయే మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదర్శిత కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా కానీ వీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకుల సమస్యలు వచ్చినా కానీ వాటిని ఖచ్చితంగా వీరైతే అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటిన దిన ఫలితాల ప్రకారము మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క వృత్తి జీవితంలో అది వ్యాపారం కానివ్వండి, లేదంటే ఉద్యోగం కానివ్వండి, మీరు ఏ పని అయితే చేస్తూ ఆదాయం గడిస్తున్నారో దానికి సంబంధించిన ఒక శుభవార్త ఉదయము 8:30 నుండి రాత్రిలోపు ఏ సమయంలో అయినా కానీ మీరైతే వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఆదాయం పెరగటము, ఒక్కసారిగా మీ జీవితం అనేది అన్ని రకాలు కూడా మలుపు, కొత్త జీవితం అనేది రాబోతుంది అనేది ఖచ్చితంగా రేపటి జరగబోతుందని చెప్పుకోవాలి. ఇలాంటి వీటి గురించి మంచి శుభవార్తలు ఏవైనా కానీ, లోన్ల కోసం మీరు అప్లై చేస్తుంటే కానీ శాంక్షన్ అవ్వడం కానీ, ఇంకా ఏదైనా కానీ ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తుంటే మీ ఆదాయ మార్గం అనేది రేపు దక్కడం, ఇలాంటి వస్తువులు కానిటువంటి డబ్బులు కొలుసులు కావడము, రేపటిలోని ఏదో ఒక శుభవార్త, ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే మీకు ఉదయం నుండి రాత్రిలోపు ఏ సమయంలో అయినా కానీ మీకైతే తప్పకుండా ఆ శుభవార్త మీ చెవిన పడుతుంది. అలాగే రేపటి దిన ఫలితాల ప్రకారం మీరు డబ్బు విషయంలో కూడా చాలా అంటే చాలా అప్రమత్తంగా అయితే ఉండాలండి. అనుకున్నటువంటి కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి. వృధాగా మీరైతే డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకరి దగ్గర చేయించాల్సిన పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరము. అలాగే రేపటి దిన ఫలితాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి ధనాన్ని మరలా తిరిగి పొందేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైతే మీకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో వారు అనుకోకుండా మీరైతే తారసపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి మీ మధ్యకాలంలో మీరు ప్రయత్నం కనుక చేసి ఉంటే రిజల్ట్ కోసం ఎదురు చూసినట్లయితే కనుక రిజల్ట్ అనేది మీకైతే దక్కబోతుంది. ఖచ్చితంగా వారిని కలుసుకునేటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే రేపటి దిన ఫలితాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులకు ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు అయితే చేర్పులు కూడా మీరు తీసుకొని రాబోతున్నారు. ఈ విధంగా చాలా వరకు మీకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఆర్థిక వృద్ధికి సంబంధించిన శుభవార్తలు మీరైతే రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ యొక్క రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి, ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన అయితే ఖచ్చితంగా చేసుకోండి. రేపటి హనుమంతుల కారణం కూడా మీకు అన్న కూడా మేలు చేస్తుందండి. మీ శక్తి మీద దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీయ గోమాతలు కూడా దానం చేయండి. ఆవు దానం చేయడం ద్వారా మీకైతే అపారమైనటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుందండి. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఎవరైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయండి. అలాగే ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలను మీరు చూస్తారు. మీకు అనుకూలించినటువంటి దైవం హనుమంతు ఖచ్చితంగా కూడా రేపటిన ఆంజనేయ స్వామి వారు, రేపటిన ఖచ్చితంగా కూడా మీరు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటము మీకు అన్న కూడా మేలు చేస్తుంది. అండ్ ఇంకా రేపటిన ఈ రాశి వారికి, అంటే ఈ రాశి వారి రేపటిన ఉదయంలోపు ఖచ్చితంగా కూడా మీకు ఆదాయం సంబంధించి వరుస కొత్త శుభవార్త మీరు ఖచ్చితంగా వినబోతున్నారండి. అన్ని రకాల కూడా రేపటిన ఈ రాశి వారికి అనుకూలమైన దైవం ఖచ్చితంగా ఆంజనేయ స్వామి. కాబట్టి మీరు ఎక్కడైనా సరే గుళ్ళో చక్కగా కూడా
ఎక్కడైనా ఆంజనేయ స్వామి గుళ్ళో తమలపాకుల స్వామి పంపించి స్వామివారి సింధుడు ధరించి ఎప్పుడైనా స్టేషన్ చేసినట్లయితే రేపటి మీకు అందరూ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. రేపు ఉదయం లేచిన తర్వాత మీ పర్సనల్ అంటే మీ పనులను కూడా అయిపోయిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత మీ యొక్క సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని పూజ గదంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో ఒక దీపం వెలిగించి బయటకు అలవాటు చేసుకోండి. మీకు రేపు అందరూ కూడా ఆర్థికంగా అందరికీ ఒక ప్రయోజనం చేకూరుస్తారండి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అందకాలు కూడా విద్య, వ్యాపార, ఉద్యోగ అందకాలు కూడా అనుకూలంగా ఉందని రోజు చెప్పుకోవాలి. మీ ఇంట్లో ఒక శుభవార్త కూడా వినే సూచన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మనస్ఫూర్తిగా రేపటి మీరు ఒక స్వామివారిని కోరితే మీకున్న ఆటంకాలను కూడా తొలగిపోతాయండి. మీ పనుల వారు మీరు ఇరుకుబడిపడుతున్నారు. ఏవైతే మీకు ఆలస్య మార్పులుగా అంటే సరిగ్గా మీకు అనుకూలంగా లేకపోవటము ఇలాంటివన్నీ మీరు కూడా చూస్తూ ఉంటారు కదండి. అలాంటి విషయాలు మీకు అయితే కొంచెం వెనకంజు వేస్తూ మీరైతే డీలా పడిపోతున్నారో ఆ విషయాలన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా జరగాలి. ఎలాంటి విషయంలో కూడా మేమైతే ఎటువంటి లోటుపాట్లు చూడకూడదని మేము చేసినటువంటి కష్టాంతర ప్రతిఫలం కూడా దక్కాలని ఎవరైతే ఈ యొక్క రాశి వారు కోరుకుంటున్నారో ఆ యొక్క రాశి వారు తప్పకుండా రేపటి రోజున ఆ పనులు చేసుకోండి. ఇదంతా కార్యక్రమం ఇంట్లో పూజ చేయాలని పూర్తయ్యాక ఖచ్చితంగా స్వామివారి కార్యాలు చేసినట్లయితే మీకు రేపటి అంతా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి మీకు ఈ రాశి వారికి అనుకూలమైన రేపటి మీరు ఏ పనులు విద్య, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో కూడా రేపటి మీకు అంత అనుకూలంగానే ఉంది. రేపటి మీరు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో కూడా ఉంటారు. ఇక ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి యొక్క అత్తామామ నుండి ఆర్థిక పనులు పొందుతారు. ఆర్థిక సంబంధాల విషయాలకు సంబంధించి మీకు తెలిసిన వారొకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టిస్తారు. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులకి అతీతం, కానీ ప్రేమ తాలూకు పారవస్యాన్ని రేపటి మీరు నిండుగా అనుభూతి చెందుతారు. ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామి గల వ్యాపారం ఒప్పందం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగా అన్ని వాస్తవాలు తెలుసుకోవడం అవసరము. ఇక ఈ రాష్ట్రంలోని వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడము, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో ఒక చాలా స్పెషల్గా ప్లాన్ చేశారండి. దాంతో రేపటి మీకు చాలా అద్భుతంగా అయితే గడవబోతుంది. శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడానికి రోజు ఉదయాన్నే తండ్రి మరియు ఆ ఇంట్లో ఉన్న పెద్దవారి యొక్క ఆశీర్వాదం తీసుకోండి. అందరికీ కూడా మీకు ఇంట్లో సంతోషం వెలువరుస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా కూడా రేపటి రోజున మీరు ఎక్కడానికి లేదు దుర్గామాత గుళ్ళో రాహుకాలంలో దీపం వెలిగించడం శత్రు భయం కూడా పోతుంది. మరి తెలిసిన ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.